ఇప్పుడు నిరుద్యోగులనే చూసుకుంటే వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే అశోక్ నగర్ కు వచ్చి టీ తాగుకుంటూ ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలే అగమ్య గోచరంగా ఉన్నాయి. మరి మీకు కూడా ఎలక్షన్ టైంలోనే హామీ ఇచ్చినారు, ఆ హామీలు కూడా ఇప్పుడు నెరవేర్చలేదు. మరి వాళ్ళకే చేయనప్పుడు మీకు చేస్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే దృఢ నమ్మకంతో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? తమ్ముడు ఉద్యోగాలు వేస్తూనే ఉన్నారు, మీరు ఇంకా కొద్ది తక్కువలో ఉన్నట్టుంది. కానీ నోటిఫికేషన్స్ ఎట్లయితే కొంత వేసుకుంటూనే వస్తారు. మొదటి కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగస్తులకు కొంత గొప్ప ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఉన్న వరకు వేసుకుంటూనే వస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు 100% రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న దృఢమైన నమ్మకం. అది నిరుద్యోగుల్లో ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లనే ఈయన వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు అన్న ఒక సర్క్యులేషన్. నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు కానీ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రు? ఎవరికి ఉద్యోగాలు ఇలే. పొద్దున్న లేస్తే వాళ్ళు చేయాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎంత మంది అమరులైనరు, ఎంత మంది రోడ్లు పాలైనరు, ట్రైన్ కింద పడి కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఎవరు న్యాయం చేసినారు? ఎవరు ఏ గవర్నమెంట్ కూడా న్యాయం చేయలేదు. ఒక్క భరోసా ఏంటంటే మేమైతే ఆ రోజు మాత్రం వాస్తవంగా చెప్తున్నాం, ఉద్యమం చేసింది మేము, మాకు భూమి వస్తుందో మాకు పెన్షన్ వస్తుందో అని మేము ఎవ్వరం చేయలేదు. ఆ విధంగా ఇస్తారనుకుంటే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ కేసులు పెట్టించుకునే వాళ్ళే. కానీ అటువంటిది ఎవరం కోనుకోలే. కానీ మేము అడిగేది మాకు ఆత్మగౌరవం ఇవ్వండి, మాకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి. ఏదైతే మీరు మేనిఫెస్టోలో మీరు ఏ రకంగా అయితే అమ్మ తల్లి సోనియమ్మ గారు మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవి ఇయ్యమని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీని మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్కువ ఏం అడగట్లేరు, ఇస్తారనే నమ్మకం కూడా ఉంది. జై తెలంగాణ.